ప్రియమైన మా పరలోకపు తండ్రి, నిన్నాడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రములు. అనుదినము మాకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని బట్టి కూడా స్తోత్రాలు. ఎడాల సెలయేళ్ల ద్వారా ఆగస్టు 5వ తేదీ నాడు మా అందరితో మీరు మాట్లాడము. మా అనుదిన జీవితంలో కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ఈ సందేశం ద్వారా మాకు అనుగ్రహింప చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడారిలో సెలయేర్లు, ఆగస్టు 5వ తేదీ. నా కృప నీకు చాలును. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. చాలా బాధాకరమైన, విచారకరమైన పరిస్థితులలో దేవుడు మా చిన్న కొడుకుని ఈ లోకమును తీసుకున్నాడు. ఆ పసివాడి దేహాన్ని సమాధి చేసి ఇంటికి వచ్చిన తరువాత మా సంఘస్థులకు శ్రమల అంతరార్థం ఏమిటన్న విషయం గురించి బోధించటం నా కర్తవ్యం అనిపించింది. రాబోయే ఆదివారం ప్రసంగానికి ఏర్పాటు చేసిన అంశం కూడా అదే అయ్యేసరికి ఇది నాకు, మా సంఘస్థులకు ప్రభు ఇవ్వబోతున్న సందేశం అని అర్థమైంది. ప్రసంగ అంశాలు తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు నాలో నేను యథార్థంగా ఆలోచించుకుంటే ఈ వాక్యముతో నా మనసు సమ్మతించటం లేదని అర్థమైంది. అప్పుడు మోకరించి దేవుని కృప నాకు సరిపోయేలా చేయమని ప్రార్థించాను. అలా ప్రార్థిస్తూ ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే గోడ మీద ఒక వాక్యం రాసి ఉన్న పటం కనిపించింది. దాన్ని మా అమ్మగారు కొద్ది రోజుల క్రితమే నాకు ఇచ్చారు. నేను మా చిన్న కుమారుని వైద్యం కోసం వెళ్తూ మా పనివాడికి ఆ వాక్యం ఫ్రేమ్ కట్టించి అక్కడ తగిలించమని చెప్పి వెళ్ళాను. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఇంతవరకు ఆ వాక్యాన్ని గమనించలేదు. నా కళ్ళు నలుముకొని దాన్ని తేరిపార చూసేసరికి ఆ వాక్యం స్పష్టంగా కనిపించింది. నా కృప నీకు చాలును. చాలును అనే పదము ఆకుపచ్చ రంగులోను, నా, నీకు అనే పదాలు మరొక రంగులోను రాసి ఉన్నాయి. ఆ క్షణములో నా హృదయంలోకి ఆ సందేశం వరదలా వచ్చింది, నిండింది. నీ కృప నాకు సరిపోయేలా చేయి అంటూ ప్రార్థించినందుకు నాకది గద్దింపులాగా అనిపించింది. నా కృప నీకు సరిపోయింది అని వాగ్దానం ఇస్తే సరిపోయేలా చేయమని ప్రార్థించటానికి ఎంతో ధైర్యం నీకు అన్నట్టుగా నా చెవిలో వినిపించింది. చాలును అన్నాడు దేవుడు. అంతే, దాన్ని నమ్మడమే నా వంతు. ఇది నిజమే అని క్రమముగా తెలిసి వస్తుంది. సాధ్యమైనంత తేలిక భాషలో దేవుడు ఈ మాట అన్నాడు. నా కృప నీకు చాలు. గతంలో సరిపోయింది లేక ఇక ముందు సరిపోతుంది అనలేదు కదా. నా, నీకు చాలును అనే మాటలు ఆ క్షణం నుండి నా హృదయం మీద చెరగని శిలాక్షరాలైనాయి. దేవుని కృప చొప్పున అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆ సందేశంలోని వాస్తవికతకి అనుగుణంగా బ్రతుకుతున్నాను. ఆ రోజు నేను నేర్చుకున్నది, ఇతరులకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, దేవుని వాస్తవికతను ప్రార్థనాంశములుగాను నిరీక్షించవలసిన విషయాలుగాను మార్చకూడదు. వాటిని వాస్తవాలుగానే గుర్తించాలి. వాటిని నీవు నమ్మితే నీకు అవి శక్తినిస్తాయి. భారం ఎక్కువయ్యే కొద్దీ కృప అధికమవుతుంది. దూరం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది. పెరిగే శ్రమతో దేవుని దయ పెరుగుతుంది. అపారమైన ఆపదలు అవిరాల శాంతిని తెస్తాయి. భరించడం ఇక చేతగానప్పుడు, దినం సగం గడపకుండానే శక్తి అనగారిపోయినప్పుడు, సహకరించకపోయిన మానవ శక్తికి బదులుగా నిన్ను వరించటం మొదలు పెడుతుంది దైవశక్తి. దేవుని ప్రేమకి అంతము లేదు, కృపకు హద్దులు లేవు.
ఆయన శక్తికి ఎల్లలు లేవు. చల్లని మన యేసు పేరట కృపను ఎల్లకాలము దేవుని నుండి పొందుతూనే ఉంటాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.